హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ అండ్ బియాండ్. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఏంటంటే, ఈ మధ్య మనం రీసెంట్గా చూస్తున్నాం, ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఏసీబీ రైడ్ చేసి లంచం తీసుకునే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. సో ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా ఏమీ గ్యాప్ రావట్లేదండి. ఈరోజు ఇక్కడ పట్టుకుంటే మరుసటి రోజు ఇంకో దగ్గర, ఒక్కో రోజు అయితే 4 ప్లేసుల్లో కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, ఈ సూర్యాపేటలో ఒక ఇన్స్పెక్టరు డిఎస్పీ కలిసి వాళ్ళిద్దరూ కలిసి లంచం తీసుకుంటే పట్టుకోవడం జరిగింది. సిమిలర్లీ అట్లాగే మన ఖమ్మము, వరంగల్ ఇట్లా సబ్ రిజిస్టర్ కూడా పట్టుకున్నారు. రీసెంట్గా నిన్నగాక మొన్న కూడా ఇబ్రహీంపట్నంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కూడా పట్టుకోవడం జరిగింది. సో ఏంటి మరీ ఇంత విచ్చలబడితనం అయిపోయింది ఏంటి అసలు? ఎవరు కూడా భయపడటం లేదు, అరే మనల్ని పట్టుకుంటారు, ఇట్లా రీసెంట్గా రైడ్లు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం అలా గ్యాపే రావడం లేదండి. అసలు ఈ స్టేజ్కి ఈ కరప్షన్ పెరిగిపోవడానికి కారణం అసలు ఎలా అనే దాని గురించి నేను కొంచెం డీప్గా వెళ్ళే ముందు అసలు ఈ కరప్షన్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ కరప్షన్ ఈ బేసిస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అసలు ఇనీషియల్గా ఈ కరప్షన్ ఎలా అంటే ఒక ఫార్మాలిటీ లాగా ఉండేదండి. జస్ట్ ఏంటంటే మన పనులు మనం చేయించుకోవడం కోసం, ఎదుటోడు ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గర మన పనులు చేయించుకోవడం కోసం, మళ్ళీ వాళ్ళు ఏదో క్వెరీ పెట్టి మళ్ళీ ఏదో ఆపుతారు అనేటువంటి భయంతో మనమే ఏదో కొంచెం వాళ్ళకి ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక సేల్ డీడ్ చేయించుకోవాలంటే అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడితే అటు మనకి చెప్తాడు, ఇవ్వండి ఈ డాక్యుమెంట్ ఇవన్నీ పెట్టాలండి, సేల్ డీడ్తో పాటు ఇవన్నీ పెట్టేస్తే వాడే చేయించేసేవాడు. చేయించి మన డాక్యుమెంట్ తీసుకొచ్చి మనకి ఇచ్చేవాడు. సో దానికి బేసికల్గా అప్పట్లో జనరల్గా ఎంత ఉండేదంటే ఏదో ఒక 5,000, అప్పుడు 3-4 వేలు, మా అయితే 5,000లో అయిపోయేది. అప్పట్లో కూడా కొంచెం ప్రాపర్టీ ఏమైనా కొంచెం పెద్ద ప్రాపర్టీ అయితే, సార్ ఇది ప్రాపర్టీ కొంచెం పెద్దగా ఉంది కదా కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 10,000 అలా డిమాండ్ చేసేవాళ్ళు, దాన్ని నెగోషియేట్ చేసి ఒక 7,000 అలా ఫిక్స్ చేసేవాళ్ళు. అక్కడితోటి అది అయిపోయేది. అట్లాగే ఏదో మనం వెళ్ళిన చోట అక్కడ మన సంతృప్తి కోసం మన పని చేసేవాళ్ళు అని చెప్పి ఏదో కొంచెం ఇచ్చుకునేవాళ్ళం. అదొక ఫార్మాలిటీ లాగా ఉండేది. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రతి చోట మనం వెళ్తే మీరు ప్రాపర్టీ వాల్యుయేషన్ ఎంత, ప్రాపర్టీ ఎక్కడుంది, కన్సిడరేషన్ చూడటం, ఈ బేసిస్లో చేయటం. సో దానికి ఇంతని వాళ్ళే ఇంత కావాల్సి వస్తుంది, దీన్ని చేయాలంటే అని అంటారు. సో అన్ని డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా ఉంటే కూడా డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు. అది కాకుండా అందులో కనుక ఏదన్నా చితక లోపాలు ఉన్నాయి అంటే, ఏమన్నా వాళ్ళ కంప్లైంట్స్లోకి ఏమన్నా లేవు అనేటువంటిది కనుక ఉంటే కనుక ఇక దానికి చెప్పలేము. వాళ్ళ డిమాండ్ ఏ రకంగా ఉంటుందంటే భయంకరంగా, అసలు మనం ఊహించలేము, ఎక్స్పెక్ట్ కూడా చేయమను. అంతంత కరప్షన్ లంచం డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉంటారుగా, ఇప్పుడు పట్టుకున్న కేసులన్నీ కూడా అన్ని పెద్ద స్టేక్లో ఉన్న మ్యాటర్లు, చిన్నవి కాదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో మనం కొంచెం ఇచ్చేసేసి అడిగే లోపల ఉన్న క్లర్కులకి వాళ్ళకి ఏదో కొద్దిగా ఇవ్వమని, లేకపోతే ఒకటికి ఇచ్చేసి అయిపోయేది. ఇప్పుడు మీరు అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్తే, ఎంఆర్ఓ ఆఫీసులో కనుక మీరు సర్వే చేయించాలన్నా, లేకపోతే మీ పేరు మీద ల్యాండ్ని మీరు మ్యుటేషన్ చేయించుకోవాలన్నా కూడా ఏదో అచీవ్ చేసినట్టు అయిపోతుంది. అన్నీ మీరు కరెక్ట్గా ఉండి మీ పేరు మీద మీ ప్రాపర్టీని ఇది రికార్డ్స్లోకి ఎక్కించుకోవడానికి అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట. అలా అయిపోయింది. ఏంటంటే మీకు అది లేదు ఇది లేదు, ముందే మనకి ఏంటంటే ఇవి లేవు అవి లేవు ఇండికేషన్ ఇచ్చేస్తున్నారు. ఇండికేషన్ ఇవి లేవు, ఇవి పెట్టాలి అవి పెట్టాలి, లేకపోతే అక్కడి నుంచి 5 తీసుకురావాలి, దీనికి ఇది ఉందా అది ఉందా అని అంటారు. వాటిలో అన్నిటికీ కొన్ని పక్కా కంపల్సరీ ఏం కాదండి. కొన్ని పక్కా కంపల్సరీగా పెట్టాలి అనేవి లేదు. కొన్ని ఏంటంటే ఆ టైంకి మన దగ్గర ఉండవు, అవి మనం తేలేము అని ఆ విషయం వాళ్ళకి తెలుసు. మన దగ్గర ఉండవు, అవి తేలేమని తెలుసు. కావాలని అలాంటి టాపిక్లన్నీ అలాంటివన్నీ మనకి ఇండికేట్ చేస్తారు. సో ఇండికేట్ చేస్తారు, ఇవన్నీ మీ దగ్గర లేవు కాబట్టి ఇవన్నీ చేయాలంటే మరి మేనేజ్ చేయాల్సి వస్తుంది, దానికి ఎంత అవుతుంది ఖర్చు అది అని చెప్తారు. సో ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే పెద్ద స్టేకులకి ఫిక్స్ చేసుకుంటున్నారు. పెద్ద స్టేకులకి ఫిక్స్ చేసేసుకొని మనం ఏంటంటే తప్పనిసరి పరిస్థితులు మరి మనం కనుక డబ్బులు ఇవ్వకపోతే దీన్ని ఎక్కడ ఆపేస్తాడు అంటే వాళ్ళే చెప్తున్నారు. ఇది కనుక లేకపోతే మీ డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టాల్సి వస్తుంది, లేకపోతే పైకి పంపిస్తాము, వాళ్ళు చూస్తారు, పైన వెరిఫికేషన్ అవుతుంది, ఇది పెండింగ్లో పెడతాం, పెండింగ్లో పెట్టినాక మరి క్లియర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇవన్నీ ముందే భయపెట్టేస్తుంటారు. ఇవన్నీ పెట్టేసరికి ఏమైందంటే ఇక ఎందుకు వచ్చిన గొడవలే, ఏదో రకంగా చేసుకుందాంలే అన్న టైప్లో ఎంతో కొంత కమిట్ అయిపోయి ఫిక్స్ చేసేస్తున్నారు. అసలు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటేనండి,
మీ డాక్యుమెంట్, మీ సేల్ డీడ్ మీరు కొని మీరు డబ్బులు ఇచ్చి మీరు కొనటం సేల్ డీడ్కి మీరు దానికి ఎందుకు అంతంత డబ్బులు ఎందుకు ఇవ్వాలనేది నాకు అసలు అర్థమే కాదండి. అసలు చాలా చిత్రం, సర్ప్రైజ్గా అనిపిస్తుంది. సో పర్చేజ్ చేసిన తర్వాత మొటేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఏంటంటే మనం సేల్ డీడ్ చేసేటప్పుడే మొటేషన్ ఫీజు కూడా కలెక్ట్ చేసి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాన్ని కన్సర్ట్ మున్సిపాలిటీస్ పార్టీ పంపించేస్తున్నారు రికార్డ్స్లో మొటేషన్ నేమ్ చేంజ్ చేయడం కోసం. సిమిలర్లీ మీకు తెలుసు కదా, ధరణి అని, మన భూమి రీసెంట్గా ఇలాంటి పోర్టల్స్ అన్నీ వచ్చినాయి. ఏంటంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇలాంటి పబ్లిక్కి ఇబ్బంది పడేటివి. కొంతమంది ఏంటంటే సేల్ డీడ్ చేసుకున్న తర్వాత కూడా మొటేషన్ చేసుకోవట్లేదు, అలాగ ఉండిపోతుందని దీన్ని ఆటోమేటిక్గా చేయాలని కొన్ని రిఫార్మ్స్ అయితే కొన్ని తీసుకొచ్చారు. సో అలా కరప్షన్ ఏంటంటే ఏదో మన పనులు మనం చేయించుకోవడం కోసం ఒక ఫార్మాలిటీగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదొక పెద్ద స్టేక్ అయిపోయిందండి. అంటే మనం చేసే పనిలో వీళ్ళకి కూడా కొంత స్టేక్, ఒక వాటాదారులు అయిపోయారు అనమాట. అంటే మీరేమన్నా చేయాలన్నా, మీరేమన్నా పర్చేజ్ చేయాలన్నా, మీరేమన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా వీళ్ళ ఈ బ్రైబరీకి కూడా కొంత అమౌంట్ మీరు సపరేట్ చేసి పెట్టుకోవాలి. సపరేట్ చేసి ఈ బ్రైబ్ ఇవ్వడానికి ఎంత, మీ పనులు అవ్వడానికి ఎంత అనేటువంటిది పెట్టుకునే పరిస్థితి అయిపోయింది. దీనికి నేను చెప్తున్నాను కదా, మామూలుగా ఏంటంటే మనకి ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ కూడా కరప్షన్కి అనే మాటే లేదు. బట్ అయినప్పుడు కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తీసుకొచ్చారు, కానీ దాని యాక్ట్ తీసుకొచ్చి చేస్తున్నారు కానీ బట్ అది ఆశించినంత పెద్ద గొప్పగా దాని రిజల్ట్ లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఆ యాక్ట్ ఉన్నందువల్ల ఎవరు భయపడిపోయి దానికి ఎక్కడ ఆపటం కానీ ఏం లేదు. ఏంటంటే దానికి ఏదో ఉంది కదండి సామెత, శతకోటి దరిద్రాలకు అనంతకోటి మార్గాలు అంటారు కదా, అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఆఫీసులో ఒకడు ఉంటారండి, ఎవరో ఒకళ్ళని పెట్టుకుంటారు. ఇలాంటి పనులు చేయడం కోసం ఒకళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు ఇట్లాంటివన్నీ హ్యాండిల్ చేస్తారు. లేదంటే మీకు తెలియదు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు. మొన్న కూడా పట్టుకున్నది కూడా డాక్యుమెంట్ రైటర్తో పాటు సబ్ రిజిస్టర్ ఇద్దరిని పట్టుకున్నారు. అట్లా ఈ షాపులు డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళంతా ఉంటారు, వీళ్ళు ఏజెంట్స్ అనమాట. వీళ్ళకి టైఅప్ ఉంటుంది. ఆ టైఅప్ తోటి ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇచ్చేయమంటారు, వాళ్ళు తీసుకుని వీళ్ళకి ఇస్తారు. వాళ్ళకి అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది. సో ఈ రకంగా చేస్తున్నారా, మనం ఏముందిలే ఏముంది ఏం కాదులే చేద్దాం, పెద్ద అమౌంట్లు ఒప్పుకుంటున్నారు. ఏమైంది, పట్టుకున్నప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రతి కేసులో ఎవరు వచ్చేమి పట్టుకోరు కదా. మనం ఎన్నో 10-15 వెంచర్లు చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకడు మన టైం బాగాలేనప్పుడు ఎవరో ఒకడు ఎదురు తిరిగినోడు ఏసీబీని ఆశ్రయిస్తాడు, ఏసీబీ ద్వారా పట్టుకోవడం జరుగుతుంది. అంతకుమించి మామూలుగా అయితే ప్రతి కేసులో ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి పట్టుకుంటారని ఏం లేదు. సో దీన్ని అడ్వాంటేజ్గా చేసుకొని ఏమైపోయిందంటే ఎవడు కూడా పెద్ద అమౌంట్లకు స్టేకులకు మాట్లాడుకోవటం, ఎవరో ఆ అమౌంట్లు వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏదైతే అదైతే అన్న టైప్లో దానికి ఫిక్స్ అయిపోయారు. అందులో ఈ మన లాలో కూడా ఇక మీకు తెలియదు ఉంది, ఒకవేళ పట్టుకున్నా కూడా దాంట్లో ఉన్న లూప్ తోటి ఎలా ఏదో రకంగా బయట రావడం జరుగుతుంది. లాలో లూప్ పక్కన పెడితే ఈవెన్ పట్టుకున్న విషయం మనకు తెలుస్తుంది. వాళ్ళు పట్టుకున్నారు, పలానా ఈరోజు రైడ్ చేశారు, పలానా చోట పలానా వాళ్ళు పట్టుకున్నారన్న విషయం. ఆ తర్వాత పట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి బెయిల్ ఇచ్చారా, బెయిల్ ఇవ్వలేదా, లేకపోతే వాళ్ళ మీద ఏం ప్రొసీడింగ్, వాళ్ళు సస్పెండ్ చేశారా లేదా, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, డిపార్ట్మెంటల్గా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, చట్టపరంగా ఏం జరుగుతుంది, వాళ్ళ కోర్టులో ఏం జరుగుతుంది మనకేం తెలియదు. ఎప్పుడుకో ఏదో ఆ కేసు నడిచి ప్రూవ్ అయితే ఏదో మళ్ళీ పేపర్లో వస్తే ఏదో తెలుస్తుంది, పలానోడికి పలానా కేసులో శిక్ష పడింది. అప్పటికి అసలు ఆడెవడో ఏం చేసాడో కూడా మనకు తెలియదు. సో ఇది ఏం జరిగింది అనే విషయాన్ని పబ్లిక్కి తెలియపోవటం కూడా ఏంటంటే దీని కాన్సిక్వెన్సెస్ తెలియపోవటం వల్ల కూడా దీని ఇంపాక్ట్ పెద్దగా ఉండడం లేదు. ఏముందిలే అన్న టైప్లో అయిపోతుంది, కానీ ఎవరు భయపడలేదండి. ఎక్కడ కూడా ఎవరేం తగ్గట్లా. ఇది ఎట్లా చెప్తున్నాను కదా, ఇది ఎట్లా అయిపోయిందంటే కరప్షన్ ఒక ఫార్మాలిటీ అనేది ఒక ఫార్మాలిటీగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఒక స్టేక్ అయిపోయింది. మనం చేసే ప్రతి పనిలో వాళ్ళకు కూడా కొంత వాటా ఇవ్వాల్సిందే. మనం ఏం చేసినాడు, ఏదో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, లైసెన్సులు అంటే అది వేరే విషయం. మనం డైలీ డే టు డే మనం చేసుకునేటువంటి డే టు డే కార్యక్రమాల్లో, డే టు డే మనకి డిపార్ట్మెంట్లో మనం తిరిగి ఆఫీసులో పనులు కూడా ఇంతంత స్టేక్స్ అంటే ఎలాగండి, అసలు సామాన్యుడు అసలు ఎలా ఫేస్ చేస్తారు, ఈయన ఎలా చేస్తారు. అది లేదంటే ఏదో ఒక క్వెరీ పెట్టి ఇవ్వలేదంటే ఏదో ఒకటి తిరకాసు పెట్టి ఏదో ఒక క్వెరీ పెట్టి దాన్ని ఆపటం, దాన్ని సతాయించడం, ఈ బాధ అంతా ఎందుకు లేరా బాబు, ఒకసారి ఇచ్చేస్తే అయిపోద్ది అనే పరిస్థితికి పబ్లిక్ కూడా అయిపోయి ఇంకొంతమంది ఇంక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొంతమంది ఏంటంటే ఏదో అరేంజ్మెంట్ చేసుకొని అది చేస్తున్నారు. ఇంకొంతమందికి లాభం లేదు, వీడికి ఎట్లన్నా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిన వాళ్ళు ఏసీబీని ఆశ్రయించి కొన్ని సక్సెస్ఫుల్గా ట్రాప్స్ వేసి పడుతున్నారు. బాగానే ఉంది. సో మనకేంటంటే ఇప్పుడు ఈ అవినీతిని, కరప్షన్ని, బ్రైబరీని తగ్గించాలంటే
నాకు తెలిసి నాకేమనిపిస్తుందంటే వీటికి యాక్ట్లకి జరిగేటువంటి వాటికి ఎవరు ఏం పెద్దగా భయపడలేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడ టైం గ్యాప్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్నేట్ ఎవరో ఒకళ్ళు పట్టుబడతానే ఉన్నారు. దానికి ఏంటంటే ఒకటే నేను అనుకోవడం ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలంటే, అమ్మో లంచం తీసుకుని కానీ మనకే హెడేక్ రా బాబు, మనం ఎంత లంచం ఎక్కువ డిమాండ్ చేసి ఎంత డిమాండ్ చేసి ఎంత ఎక్కువ తీసుకుంటే తర్వాత మనం బుక్ అయిపోతుంది దాన్ని అకౌంట్ ఫర్ చేయలేక మనం అనేది ఎక్కడైతే మనకి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఎవరైతే గెయిన్ చేస్తుంటారో, లేకపోతే ఏ రకంగా అయినా కానీ కరప్షన్ చేసాడు అంటే అది భయపడేటట్టు చేయాలి. ఎలా అంటే ఇంకా మన ఫ్యూచర్లో మనం ఎక్కడ దొరికినా కూడా మనం బుక్ అయిపోతాము, దీనికి ఎంత వాల్యూ ఎక్కువైపోయింది, మనకి పనిష్మెంట్ ఎక్కువైపోద్ది అనేటువంటి సిచ్యువేషన్ తీసుకురావాలి. ఏదో లాస్ని బాగా స్ట్రింజెంట్ చేయాలి. అంటే స్ట్రింజెంట్ చేయటం అంటే ఈ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలో కూడా అవినీతి లేకుండా, అంటే యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా చేయాలి. అట్లాగే ఎంత అమౌంట్ బ్రైబరీ పెరిగినా, ఎంత మిస్అప్రాప్రియేషన్ ఎక్కువైనా కూడా ఆ రేంజ్లో వాళ్ళకి పనిష్మెంట్ అయ్యి, తర్వాత సీజరు ప్రాపర్టీని డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ని సీజ్ చేసేసి అలా చేస్తున్నారు. దాన్ని అంతా యాక్షన్ చేసేసి సీజ్ చేసిన ప్రాపర్టీని పబ్లిక్ వెల్ఫేర్ కింద గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి దాన్ని ఖర్చు పెట్టాలి. ఆ విషయాన్ని పబ్లిక్కి తెలియాలి. ఆ రకంగా చేస్తే అరే ఇది ఎప్పటికన్నా మనకి ఏదో సాగుతుంది కదా, పేక్కే చుట్టుకున్న పాము కరవక మాందని, అట్లాంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ చేయగలిగితే ఏమన్నా కొంచెం ఇది ఉంటుందేమో. కానీ ఇలా మామూలుగా ఈ గిట్టుకోవటాలకి ఎవరు భయపడలేదు. ఏముంది, ఎప్పుడు పడితే ఎప్పుడు పడినప్పుడు చూసుకోవచ్చు అన్న పరిస్థితి అయిపోయింది. తర్వాత వీళ్ళని కూడా మనకేం తెలియడం లేదు. తర్వాత సస్పెండ్ ఇనీషియల్గా సస్పెండ్ చేసినప్పుడు తర్వాత ఎక్కడో దగ్గర మళ్ళీ పోస్టింగ్ ఇచ్చేస్తుంటారు జనరల్గా. కాబట్టి ఏంటంటే పెద్దగా ఇంపాక్ట్ లేదు. కాబట్టి ఈ లాస్ని నేను చెప్పాను కదండి, ఇప్పుడు అన్లెస్ అంటిల్ ఈ స్ట్రింజెంట్ చేసి ఇప్పుడు అనుకున్నటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే కానీ దీన్ని కొలిక్కి రావడం కష్టం. రైట్, థ్యాంక్ యూ.